మీ అందరికీ కూడా అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనందరికీ తెలిసినటువంటి వచనమే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అక్కడ కింది వచనం చదువుకున్నట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈ లోకంలో రక్షింపబడినటువంటి ప్రజలుగా ముఖ్యంగా మనకు ఏదంటే అవసరం, మనం ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు మన ప్రార్థన ఆలకించాలి కదా. మన ప్రార్థన ప్రభు ఆలకించాలి. మనం ఏదైతే అడుగుతామో అది వెంటనే మనకి జరిగిపోవాలి. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో తనకు మొరపెట్టు వారందరికీ, మనం ఎలా ఉండాలంటే విశ్వాసంగా, నా వైపు చూడండి, వాక్యంపై మీరు దృష్టించండి. మనం ఎలా ఉండాలి? మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు ప్రభు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇక్కడ కింది వచనంలో చదువుకుంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును కదా. పై వచనంలో మొరపెట్టాలని ఉంది, కింది వచనంలో అయితే భయము భక్తి. ఒక విశ్వాసికి ఈ రెండు ఎంతో ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి అన్నమాట. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా అది వ్యర్థం. ఎన్నో మార్లు ఈ యొక్క మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. సేవకులు కూడా ఆయా సందర్భాల్లో చెబుతూ వచ్చినారు. ఒక విశ్వాసికి భయము భక్తి అనేది ఎంతో అవసరమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది స్త్రీల పరిచర్య కనుక తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. ఇక్కడ ఎవరెవరికి సమీపముగా ఉన్నాడు? ఎవరు మొరపెట్టాడంటే, ఆదికాండంలో మనం చూసుకుంటే హాగరు మొరపెడుతూ వచ్చింది కదా. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తాం కదా. హాగరు శారా యొక్క జీవితం మనం ఎన్నో మార్లు ధ్యానించుకున్నాం. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకున్నటువంటి వారమే. అయితే దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు దినదినము కూడా మనకు కొత్తగానే ఉంటాయి. ఏ మాటల ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో, మనం ఎలా ప్రార్థించాలి, మనం ఎలా ఉండాలి, విశ్వాసులుగా మన క్రియారూపంగా మనం ఎలా నడుచుకోవాలి, మనకున్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో దేవునికి ఏ రీతిగా మనం మొరపెట్టుకోవాలనేది స్పష్టంగా దేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు. కనుక మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ 21వ అధ్యాయంలో హాగరు ప్రార్థిస్తూ వచ్చింది, మొరపెడుతూ వచ్చింది కదా. ఎందుకు మొరపెడుతూ వచ్చింది హాగరు చెప్పగలరా? ఎన్నోసార్లు ధ్యానం చేస్తాం ఈ వాక్యం. హాగరు ఎందుకు మొరపెట్టింది? ఎక్కడ మొరపెడుతుంది హాగరు? అరణ్యంలో మొరపెడుతుంది. అరణ్యంలో ఇంతకుముందు కూడా పాత నిబంధనలు, ఇదే పాత నిబంధనలో కొందరు మొరపెడుతూ వచ్చారు. చెప్పగలరా? ఇశ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో మోషే వారి కొరకే ప్రార్థిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేల్ జనాంగం కూడా ప్రార్థిస్తూ మొరపెడుతూ వచ్చినారు కదా. వారికి సమీపముగా ఉన్నాడు కనుకనే దేవుడు వారు అన్ని దినములు అరణ్యంలో నడవగలుగుతూ వచ్చినారు. క్షేమంగా వారి అవసరతల్లో, వారి అక్కర్లో, వారి ఇబ్బందుల్లో అన్నిటిలో యెహోవా దేవుడు సమీపముగా ఉన్నాడు కనుకనే వారి అక్కర తీర్చబడుతూ వచ్చింది. వారి యొక్క ప్రయాణం కూడా క్షేమకరంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, హాగరు తన కుమారుడు పేరు ఇష్మాయిల్. వారిద్దరూ కూడా అబ్రహాము దగ్గర నుండి దేవుడే చెప్తూ వచ్చినాడు కదా, శారా యొక్క కుమారుడే నీకు స్వాస్థము, హాగరు కుమారుడు కాదని వారిని వెళ్ళిపోమని చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో బాధతో, దుఃఖంతో పంపిస్తాడు. ఎందుకని? మొదటి కుమారుడు ఇష్మాయేలే కదా. ఇస్సాకు కంటే ముందు పుట్టిన కుమారుడు ఇష్మాయేలే. లేక పుట్టిన బిడ్డ కనుక దాసి కుమారుడైనప్పటికీ అబ్రహాం యొక్క సంతానమే కనుక ఇష్మాయేల్ కూడా ఎంతో ప్రేమించాడు అనమాట. అతన్ని ప్రేమించినాడు కాబట్టి ఆ చిన్నవాడిని ఎంతగానో ప్రేమించినప్పటికీ ఎంతో బాధతోటి వారిని పంపిస్తూ వచ్చినాడు. దేవుడు చెప్తూ వచ్చినాడు కదా, శారా చెప్పిన మాట నీవు వినమని అన్నాడు కనుక హాగరుని ఇష్మాయేల్ని పంపిస్తూ వచ్చినాడు. అయితే వారిని
పంపిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క నీటిని ఆహారాన్ని వారికి ఇచ్చి పంపించినప్పుడు ఆ యొక్క నీళ్ళు అయిపోతూ వచ్చినాయి కదా. 21:15-21 వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం అంతా మనం తెలుసుకుంటాం. అయితే ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని అంత దూరాన్ని ఆ పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళి కూర్చుండి ఏడుస్తూ వచ్చింది. చిన్నవాడు అంటే చిన్నవాడని మనం ఎవరిని అంటాం చెప్పండి? ఇస్మాయిల్ చిన్నవాడేనా నిజంగా? చెప్పండి. చిన్నవాడు కాదు. ఇస్మాయిల్కి ఆ బాబు చిన్నవాడేం కాదు. ఇస్సాకు పుట్టినప్పుడు ఒక విందు చేస్తూ వచ్చినాడు అనమాట అబ్రహాము. అతన్ని చూసి నవ్వుతూ వచ్చాడు. నవ్వుతూ వచ్చినప్పుడు చిన్న బాబుకి నవ్వు అనేది తెలిసిందా? ఎందుకు నవ్వుతూ వచ్చినాడు? ఈ బాబు ఏందో ఈ విందేందో అన్నట్లు ఎగతాలు చేసినట్టు నవ్వినప్పుడు అప్పుడు కూడా చాలా కోపం వచ్చింది కదా. ఆ కోపం చిన్నవాడంటే చిన్నవాడేం కదా, ఆ బాబుకి 16, 13 అలా ఉంటాయి అన్నమాట. అయితే ఆ బాలుని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అరణ్యంలో వారు మొరపెడుతూ వచ్చినారనమాట. ఎందుకని? నీటి కొరకు. నీరు అయిపోయింది, ఈ పిల్లవాడు చావు నేను చూడలేనని చెప్పేసి హాగరుతో పాటు ఆ బిడ్డ కూడా ఇస్మాయిల్ కూడా ఎలుగెత్తి మొరపెడుతూ వచ్చినాడు అనమాట. అరణ్యంలో నడవాలంటే సామాన్యమైనటువంటి విషయము కాదు. అరణ్యంలో ఏముంటాయి? రకరకాల జంతువులు ఉంటాయి. నడిచేటువంటి బాట చక్కగా ఉండిద్దా? ఏమాత్రం కూడా ఉండదు. ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం అంటే అన్ని సిద్ధపరుచుకొని మనం ఒక పొలానికి వెళ్ళాలంటేనే మనం తినే ఆహారం కానీ నీటిని కానీ అన్నీ సిద్ధపరుచుకొని చక్కగా మనం సమృద్ధిగా పట్టుకొని వెళ్తాం కదా. కానీ ఆ యొక్క అరణ్య మార్గంలో వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి ఆ యొక్క నీరు లేకుండా అయిపోతూ వచ్చింది. ఎంతో దుఃఖంతో వేదంతో అరణ్యంలో ఆ యొక్క హాగరు కుమారుడు మొరపెడుతూ వచ్చినాడు. అక్కడ దేవుడు అంటాడు కదా, యెహోవా చిన్నవాని మొర వినేను, చిన్నవాని మొర వినేను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? ఇక్కడ హాగరును కాదు కానీ ఆ యొక్క చిన్నవాడి యొక్క ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకుందాం. చిన్నవాడంటే అతను యవనస్తుడే, చిన్న బాబు మరీ చిన్నవాడేం కాదు, కానీ అతనికి ప్రార్థన నేర్పుతూ వచ్చింది. ఎలా ప్రార్థన జీవితం వచ్చిందంటే ఆ బాలుడు ఎవరి దగ్గర పెరుగుతూ వచ్చినాడు? చిన్నతనం నుండి అబ్రహాము దగ్గర పెరుగుతూ వచ్చినాడు. కనుక అబ్రహాము ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా ప్రతిదీ కూడా దేవుని పైన ఆధారపడుకుంటున్నాడా? ప్రతి విషయము దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు, కుటుంబ ప్రార్థన కలుగుతూ వచ్చినాడు. ఇది మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటామంటే ఎలియాజర్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. పశువులతో సహా రిబ్కా కొరకు, ఇస్సాకు యొక్క వివాహం కొరకు వెళ్ళినప్పుడు పశువులు కూడా, ఒంటెలు కూడా మోకరిస్తూ వచ్చినాయి. మరి అక్కడ ఉన్నటువంటి దాసుడైనటువంటి ఎలియాజరే ప్రార్థిస్తే అబ్రహాం కుమారుడుగా ఉన్నటువంటి ఇస్మాయిల్కు ప్రార్థన జీవితం రాలేదంటారా? ఖచ్చితంగా వచ్చింది. కనుకనే అరణ్యంలో అతడు మొర పెట్టినప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొర వినేను అని స్పష్టంగా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. ఆ అరణ్యంలో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆపదలో చేసినటువంటి ప్రార్థన, వారికి ఏం ఆపద వచ్చింది? అరణ్యంలో నడవాలంటే ఎంతో భయంకరమైన పరిస్థితి. వారికి ఉన్నటువంటి ఆపదలో కూడా దేవుడు వారి ఆపదని, వారి యొక్క అక్కరని చూస్తూ వచ్చినాడు. కనుకనే దూత వెంటనే ప్రత్యక్షమై హాగరు అని పిలుస్తూ వచ్చి, భయపడుకుము, దేవుడు నీకు తోడైనాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమొచ్చింది నీకు అని చెప్పేసి దూత పలుకుతూ వచ్చినాడు. అయితే ఇక్కడ ఆ పిల్లవాడిని మరియు ఆమె యొక్క కన్నులు తెరిచి నీటి ఊటని కలుగజేస్తూ వచ్చినాడు. ఆ నీరు కనబడుతూ వచ్చింది. అది ఏ నీరైతే లేదు అయిపోయిందని చెప్పేసి వారు మొరపెడుతూ వచ్చినారో, ఆమె యొక్క నేత్రాలు తెరవబడినప్పుడు ఆ నీరు కూడా వారికి కనబడుతూ వచ్చింది. అరణ్యంలో దేవుడు సహాయపడతాడా అంటే ఖచ్చితంగా దేవుడు సహాయపడతాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ వాటి నుంచి వారు విడిపించబడతారని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు, ఆ చిన్నవాని ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలంటే
చిన్ననాటి నుండే మన బిడ్డలకు మనం ప్రార్థన జీవితాన్ని నేర్పించాలి. ఎప్పుడు ఎలా వస్తుంది మన ప్రార్థన జీవితం చెప్పండి? మనం మోకరిస్తే వాళ్ళు కూడా మోకరిస్తారు. మనం ప్రార్థనకి మనం సమయం ఇస్తే వారు కూడా ప్రార్థనకి సమయం ఇస్తారు. మన పనుల్లో మనం పడి వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నామంటే వారు కూడా అదే రీతిగా పెరుగుతూ వస్తారు. పెద్దవాడైనప్పుడు వారు చేసేటువంటి పనులను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి క్రియలను బట్టి మనం బాధపడే వారంగా ఉంటాం. ఆ రీతిగా అటువంటి పరిస్థితి మనం ఎన్నడూ కూడా తెచ్చుకోక, అబ్రహాము తన బిడ్డలైనటువంటి ఇస్మాయిల్కి, ఇస్సాకుకి ఏ రీతిగా ప్రార్థన నేర్పిస్తూ వచ్చినాడో మనం కూడా మన బిడ్డలకి ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి. ప్రార్థనా జీవితం నేర్పించినప్పుడే ఇక్కడ ఇస్మాయిలే కాదు, ఇస్సాకు కూడా ఎలియాజరు రిఫాన్ తీసుకుని వచ్చినప్పుడు సాయంకాల సమయంలో పొలంలో అతడు ధ్యానిస్తూ వచ్చినాడు కదా. వారు ప్రార్థనే కాదు, వారు పొలం పనికి వెళ్ళినా కానీ అక్కడ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినాడు. తన కుమారులకి ఆ ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తూ వచ్చినాడు అబ్రహాము. తనతో పాటు తన ఇంట్లో ఉన్నటువంటి పని వారికి కూడా ప్రార్థన జీవితం నేర్పిస్తూ వచ్చినాడు. ఇక్కడ చిన్నవాడు ఎవరు చేసినా ప్రార్థన దేవుడు వింటాడా అంటే ఖచ్చితంగా, చిన్నలనేమి పెద్దలేమి ఎవరు ప్రార్థనైనా దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. వారి అవసరతల్లో, వారి యొక్క అక్కరలో, వారి యొక్క ఆపదలో దేవుడు మొరని వినేవాడుగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు సమీపముగా తనకు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించును, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మనకు సమీపముగా ఉన్నాడని మనం నమ్మి విశ్వసించి ప్రార్థనలో కొనసాగుతామో దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వినేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క చిన్నవాడిని తను చేసినటువంటి మొరను విని ప్రార్థన వినటమే కాకుండా చిన్నవాడిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు దేవుడు కదా. కదా ఆశీర్వదించాడా లేదా? ఏమని ఆశీర్వదించాడు చెప్పండి? చెప్పండి ఏమని ఆశీర్వదించాడు చెప్పండి? చెప్పాలి, చెప్పండి అమ్మా. చూడండి 21:20లో దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరుగు పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండగా. దేవుడు ఎలా ఉన్నాడంటే అతనికి తోడై. దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం లేకుండా ఉండిందా? ఖచ్చితంగా. దేవుడు తోడై ఉంటే మనకి ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు, మనం అడగవలసినటువంటి పనే లేదు. మనకి ఎప్పుడు ఏ సమయంలో మనకు అవసరత కలిగి ఉంటుందో అది మనం అడగక మునిపే దేవుడు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. వాక్యం మీరు వేడుకొని మునిపే నేను ఇచ్చేది నన్ను వాక్యంలో ఉంది కదా. అయితే ఈ చిన్నవాని ప్రార్థన విన్న దేవుడు, ఈ చిన్నవాని మొర విన్నటువంటి దేవుడు, చూచినటువంటి దేవుడు అరణ్యంలో చూస్తూ వచ్చినాడు కదా. అరణ్యంలోనే పట్టింపు కలిగి ఉన్నటువంటి దేవుడు, అరణ్యంలో కూడా సమీపముగా ఉన్న దేవుడు, దేవుని మందిరంలో, నా పేరు పెట్టబడినట్టు నా మందిరంలో నా యొక్క మహిమ ఉంది, నా యొక్క ప్రత్యక్షత ఉందని వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేవుని సన్నిధిలో దేవుడు వినడంటారా? సమీపంగా ఉండడంటారా? ఖచ్చితంగా ఉంటాడు. మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించుటే ఆలస్యం. మనకి దేవుడు ఎప్పుడు కూడా సమీపముగా ఉండి మన ప్రార్థన అంగీకరించి ఆలోచించేటువంటి దేవుడు. ఆ రీతిగా దేవుడు ఉన్నాడు కనుక ఈ దినం మనం ఈ రాత్రికాల సమయంలో ఏరిలో చేరి ప్రార్థించుటకు వాక్యానుసారంగా చేరి వచ్చినాం. ఈ యొక్క దినం ఎందరో పోగొట్టుకున్నారు, అయినప్పటికీ ఆయన యొక్క కృపచేత మనలందరినీ కూడా సిద్ధపరిచి దేవుడు నడిపిస్తూ వచ్చినాడు కదా. ఈ యొక్క నడిపింపుని బట్టి మన ప్రార్థన, మన యొక్క మొరను వింటాడు కనుక మనం ఏం చేయాలంటే అనేకుల కొరకై, రక్షణ లేని వారి కొరకై, యవన బిడ్డల కొరకై, ఎవరైతే అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో వారందరి కొరకై మనం భారముగా ప్రార్థించినప్పుడు ఆ చిన్నవాడు ఏ రీతిగా మొరపెడుతూ వచ్చినాడు, ఎలుగెత్తి మొరపెడుతూ వచ్చినాడు, అయ్యో ప్రభువా అని కదా. ఆ రీతిగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరించి ఆలకించి మనకున్నటువంటి అవసరతలు అక్కరలు ఆపదలో కూడా ప్రభు మనకి ప్రార్థన అంగీకరించి మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు ఇటు ప్రార్థనా జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ చిన్నవాడిని ఏ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చినాడో మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు అన్నమాట. మనం నమ్మాలి.
మనం నమ్మకంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మనకి అన్నీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ దినం సార్వత్రిక సంఘ వాగ్దానం సమాధానం గలదానవై పొమ్ము. ఎవరికి చెప్పాడు ఆ మాట? ఎవరికి చెప్పాడు? సమాధానం గలదానవై పొమ్ము. ఎవరికి చెప్పాడు చెప్పండి? ఎన్నోసార్లు విన్నాము ఈ వాక్యం. రక్తస్రావం గల స్త్రీ ఆమె ఎంత సమాధానం లేకుండా, ఎంత నెమ్మది లేకుండా ఉంది తెలుసా కదా? ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్నటువంటి డబ్బంతా వ్యయం చేసుకుంటూ ఖర్చు పెడుతూ వచ్చింది. అయినప్పటికీ తనకి ఏమాత్రం కూడా సమాధానం లేదు, నెమ్మది లేదు. తను ఏం చేస్తూ వచ్చిందంటే యేసు ప్రభువు వారి గురించి వినింది. ఆయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థపడతాను అనే నమ్మకం ఉంది కనుకనే ఆయనను కాదు ముట్టుకోవడం, ఆయన ఎదురుగా వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అనుకోలా. ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలని ఆశపడలా. ఏమని ఆశపడింది? వెనుకకు వెళ్ళి ఆయనకి కనపడకుండా, ఆయన ఎదురు పడకుండా, ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతానని ఎప్పుడైతే నమ్మిందో, విశ్వసించిందో దేవుడు ఆమెకి నెమ్మదిస్తూ వచ్చినాడు. ఆమెకి ఆ దినం నుండే ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగు ముట్టిందో ఆ క్షణం నుండే ఆమె స్వస్థత పొందుతూ వచ్చింది కదా. ఆయనలోని యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్తూ వచ్చింది. అట్టి ప్రభావం మన యొక్క జీవితంలో కూడా మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? నమ్మాలా. నమ్మి మనం విశ్వసించే వారంగా ఉండాలి. రక్షింపబడి ఉండి రెండు తలంపుల జీవితంలో మనం ఉంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. గుర్తుంచుకోండి, ఇది వాస్తవ సత్యం. మీరేమనుకున్నా ఇబ్బంది లేదు. మనం రక్షింపబడి ఉండి దేవుని రక్తం చేత కడుగబడి ఆయన బిడ్డలుగా చేయబడి రెండు తలంపుల జీవితము, రెండు తలంపుల ఆలోచనలు మనకు ఇంకా ఉంటే అవన్నీ మనం చంపుకోకుండా ఉండే లోకానుసారంగా మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏదైనా మన మార్గం ఎలా ఉండాలి? ఒకటే మార్గం, రెండు మార్గములుగా మన జీవితం ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకే పాట కూడా ఉంటుంది కదా, రెండు దారులు ఏ దారి కావాలి మానవ? ఏ దారి కావాలి మనకి చెప్పండి? దేవుడు ఉన్నటువంటి మార్గమే మనకి కావాలి. ఆ మార్గంలో మనం నడవాలంటే ముందు నమ్మాలి, విశ్వసించాలి. నమ్మాలి, విశ్వసించాలి అని రక్షణ లేని వారికి సువార్తలు ఎంతో మొత్తుకొని చెప్తారు సేవకులు. కానీ నమ్మినటువంటి మనము, ఆయన రక్తం చేత కడబడి మనం కూడా కొన్నిసార్లు విశ్వాసంలో సన్నగిల్లే వారంగా ఉంటాం, నిరుత్సాహపడే వారంగా ఉంటాం. ఈ పరిస్థితిలో నుండి విడిపించబడతామా, ఈ అక్కర తీర్చబడుతుంది అనేటువంటి ఆ యొక్క దేవుడి యొక్క ప్రార్థన అంగీకరించి మన యొక్క అవసరతలు అక్కర్లు తీరుస్తాడు అనేటువంటి అపోహలో ఉంటాం మనం. కానీ ఈ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక ప్రతిదీ కూడా ఆయన చేయగలడనని మనం నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా అంగీకరించి మన అవసరతలు తీర్చే దేవుడుగా ఉంటాడు. అందుకే కదా 12 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చింది ఆ స్త్రీ. ఎన్ని సంవత్సరములు? 1 కాదు 2 కాదు. మనకు అంత ఓర్పు ఉందా? అంత సహనం ఉందా? లేదు. ఈ దినాల విశ్వాసులుగా మన పేరు మాత్రమే ఉంది, కానీ లోపల హృదయంలో అంతా కలవరమే కదా. పైకి విశ్వాసులు పలానా సంఘస్థులు అని ఉంది, కానీ పేరు మనకి లోపల చూస్తే అంతా కూడా మన హృదయంలో కలవరమే. అటు కలవరం మనలో నుండి తీసివేసి నమ్మకముగా ఆయన కొరకే ప్రయాసపడే వారముగా, ఆయన కొరకే సమర్పణ కలిగిన వారముగా, ఆయన పని కొరకై సిద్ధపడిన వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మార్గంలో మనం ఉంటాం. మనకు సమీపముగా దేవుడు ఉన్నాడని మనము విశ్వసించినప్పుడే ఆయన మనకు నా బిడ్డ నా కొరకే నమ్మకంతో ఎదురు చూస్తుంది, నమ్మకంతో ప్రార్థిస్తుందని దేవుడు ఇంకా సమీపముగా వచ్చి మన ప్రార్థన అంగీకరించి మన అవసరతలు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. రాత్రికాల సమయంలో ఇంటి మాటల ద్వారా దేవుడు ఈ వాక్యంని దీవించుగాక. ప్రార్థన కొరకే మనము ప్రార్థనలో కొనసాగుదాం. నాశనం చేసుకునండి.